యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం పార్వతీపురం జిల్లా బెలగాం టౌన్ లో ఉన్నాం. నేనైతే ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. 7 ఏళ్ల క్రితం ఆమె ఒక్కరే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాదాపు 60 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 300 రకాల సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తూ సక్సెస్ఫుల్ గా ఎంకేజీ ఫుడ్ గార్డెన్ రన్ చేస్తున్న కన్యాకుమారి గారి ఇంటికి వచ్చేసాం. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రొడక్ట్స్ ఏంటి, ఆమె సక్సెస్ వెనకాతల ఉన్న స్ట్రగుల్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈమె ఇప్పటి వరకు నేను చెప్పాను కదా సక్సెస్ఫుల్ ఉమెన్ అని, కన్యాకుమారి గారు. సో సింగిల్ ఉమెన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 60+ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అందరూ కూడా ఉమెన్. సో రండి, ఫుడ్ గార్డెన్లో ఏమేమి సాంప్రదాయ వంటకాలు, చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా పిండి వంటలు అలాంటివి 300 రకాల ఐటమ్స్ ఇక్కడ మనం చూస్తాం. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఒక్కరేనా అప్పుడు స్టార్టింగ్ ఒక ఆవిడకి తీసుకొని స్టార్ట్ చేశానమ్మా. తను ఎప్పుడైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది అప్పుడు ఒక 4 జాయిన్ అయ్యారు. ఆ 4తోని మేము చేస్తుండేవాళ్ళం. అంటే అంత సేల్ ఉండేది కాదు, మాకు తెలియదు కదా, మేము ఇంట్లో చేసుకున్నాం. జస్ట్ ఎవరైనా ఆర్డర్ చెప్తే అవి చేసేవాళ్ళం, వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఖాళీ అయ్యేది. అంటే మేము అప్పుడు ఎలా పెట్టుకున్నామంటే జస్ట్ అవర్లీ బేస్ అనమాట. 1 గంట 2 గంటలే వాళ్ళు సరదాగా ఖాళీగా ఉన్న టైంలో వచ్చేవాళ్ళు. వాళ్ళు అలాగ వస్తే నేను చేయించుకుని ఎంత వస్తే అలాగా వాళ్ళకి అవర్లీ బేసిస్లో అమౌంట్ ఇచ్చేదాన్ని. అంటే టీవీ చూసిన టైం కాకుండా ఆ టైంలో వాళ్ళకి ఎంతో కొంత పాకెట్ మనీ లాగా వస్తుంది కదా అనేసి. సో నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచి స్టాఫ్ని తీసుకోవడం కానీ ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది అంటే ఎప్పుడైతే మా వార్తలకు ఫ్రెండ్ దీంట్లో మేము ఇలాగా చేస్తున్నాము అనేసి ఎప్పుడైతే చెప్పామో, ఒక 4 మెంబర్స్ చేస్తున్నాం, ఇలాగ అవుతుంది, బాగుంది అనేసి. అతను కూడా ట్రెడిషనల్ ఐటమ్ అంటే చాలా ఇష్టం అండి, ఫారెన్లో ఉంటారు కానీ చాలా ఇష్టం. సో నేను పెట్టుబడి ఇస్తాను, చెయ్యండి 10 మందికి. ఇప్పుడు మీరు 4గురికి చేస్తున్నారు, అంటే మాకు చేయమన్నారు, పెద్దగా చేయమని. లేదు అమ్మ, మా దగ్గర అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అనేసి అంటే అతనేమో నేను ఫైనాన్స్ చేస్తాను, మీరు చెయ్యండి అనేసి చెప్పారు. అప్పుడు అతను ఫైనాన్స్ చేయడం, మేము అలాగ ఫుడ్ గార్డెన్ అని షాప్ పెట్టడం, అలా ఇది చేశాను. 2016లోనే ఫుడ్ గార్డెన్ పెట్టామన్నమాట. కన్యాకుమారి గారు ఇప్పుడు అంతా ప్యాక్డ్ ఫుడ్, పిల్లలు స్నాక్స్ కూడా ఆ ప్యాకెట్ కావాలి, ఈ ప్యాకెట్ కావాలి, మిక్సర్ ఈవెన్ ఇవి కూడా. సో ఈ సాంప్రదాయ వంటకాలు మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? అంటే ఆ మార్కెట్ ని మీరు ఎలా బీట్అవుట్ చేయగలుగుతున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే లైట్ గా తెలిసిది కాదు, మా షాపు వచ్చిన వాళ్ళే తీసుకునేవారు. అలాగా ఎప్పుడైతే కరోనా రావడం మనుషుల్లోని అందరిలోని లేదు ప్యాకేజింగ్ ఫుడ్కి వెళ్ళకూడదు, ట్రెడిషనల్ ఐటమ్ తినాలి, మంచిది అంటే ఇంట్లో చేసుకునేవే తినాలి ఎప్పుడైతే అనుకున్నారో, ఎప్పుడైతే మా టేస్ట్ చూస్తున్నారో ఇది చాలా బాగుంది ఇక్కడవి అనేసి, రా మెటీరియల్ కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అనేసి తెలిసి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం బాగుంది. ఇప్పుడు ఇంట్లో పెళ్లి కానీ ఎనీ అకేషన్ ఇంట్లో వండటానికి ఎవరికి టైం ఉండట్లేదు. సో ఆర్డర్స్ ఎక్కువగా మీకు ఈ ట్రెడిషనల్ ఐటమ్స్కి సంబంధించి అంటే ఏవేవి ఎక్కువగా మీరు ఇక్కడి నుంచి ఇస్తున్నారండి? అరిసెలు, బూర్లు, ఇంకా ఏంటి? అన్నీ అమ్మ, అరిసెలు, బూర్లు, పొంగడాలు, జంతికలు, పాకుండ్లు, చేగోడీలు, చుప్పులు, అప్పడాలు, నెయ్యిలొడియాలు, ఇలాగా బోల్డ్ రకాలు మా ఏరియాలోనే ఏవైతే చేస్తూ ఉంటారో అవన్నీ
మనం ఇక్కడ తయారు చేసి ఇస్తూ ఉంటాం. ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఫంక్షన్స్ అన్ని హ్యాపీగా అయిపోయిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? చాలా బాగుందమ్మా, మళ్ళా నెక్స్ట్ ఫస్ట్ పిల్లల పెళ్ళికి వస్తారు కదండి, వాళ్ళు చేస్తారు చాలా బాగున్నాయి అనేసి వాళ్ళు అంటారు. దాన్ని బట్టి మళ్ళా వచ్చి నెక్స్ట్ పెళ్ళికి కూడా వచ్చి చెప్తారనమాట, మీ చేత్తో ఇచ్చారు మాకు బాగున్నాయి, ఐటము బాగుంది, మాకు అన్నీ కూడా అందరు సర్దా అయ్యారు, చాలా బాగుందండి, అలాగే ఈ పెళ్ళికి కూడా మీరే చేసి ఇవ్వండి అనేసి కూడా చెప్తూ ఉంటారు. నిజానికి బిజినెస్ చేస్తూ కొంతమందికి మీలాంటి మహిళలకు ఉపాధి ఇస్తూ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత చాలా తృప్తి అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దీంట్లో లాభం తర్వాత గానీ ఎప్పుడైతే మంచి ఐటమ్ చేసామనేసి ఒకటి ప్లస్ ఏమో వాళ్ళంత హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదా, అది నాకు చాలా తృప్తినిస్తుంది. సో ప్రాఫిట్ ఉండదు ఇలాంటి బిజినెస్ లో, టైం వేస్ట్, వర్కర్స్ ఎక్కువ ఉండాలి ఇలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ప్రాఫిట్స్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ కోసం చూడట్లేదు, ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత సంగతి. నా వరకు అయితే లేడీస్ అందరికీ ఒక ఉపాధి కలిగించడం, 10 మంది మనతోనే ఒక ఫ్యామిలీ లాగా ఉండడం, అది ఒక గొప్ప హ్యాపీ అన్నమాట. బ్యూటిఫుల్ వర్డ్ అమ్మా. అది అన్నిటికన్నా మేము పిక్నిక్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా మేము భోగి కూడా ఇక్కడే చేసుకుంటాము. అవునా? పండుగలు కూడా మీ అంతా సెలబ్రేషన్ చేసుకుంటాము సరదాగా. ఇప్పుడు కార్తీక మాసంలోని గుడికి వెళ్ళడం కానీ అన్నీ మేము ఆడవాళ్ళం కదా, ఒక ఫ్యామిలీ ఒక కాలనీలోని ఆడవాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగ అందరం కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటుంటాము. అందుకు హ్యాపీగా ఉంటుంది. పెళ్ళిళ్ళు అవని, ఫంక్షన్స్ అవని చాలా, అంటే నాకు మరి ఇంకెవరు అక్కర్లే, ఇక్కడ ఉన్న నాకు పిల్లలు అవని, ఫ్రెండ్స్ అవని అంతా వీళ్ళే. వాళ్ళకి కూడా నేను ఒక వర్కర్స్ ఓనర్ అలా కాకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో అంతా ఫ్రెండ్స్ లాగా దీంట్లో సరదాగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మంత్ కి ఎంత వరకు టర్న్ అవ్వచ్చు? ఇది దగ్గర మనకి 10 lakhs to 12 lakhs వరకు. గ్రేట్ అండి, గ్రేట్. కన్యాకుమారి గారు చక్కెరాలు అంటారు కదా, ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ గా తింటారు పిల్లలు కూడా. ఇంకేం పేరు ఉందా దీనికి? చుప్పులు. ఓకే, ఇలాగా చాలా స్కిల్ తో చేస్తున్నారు. మంచి రౌండ్ షేప్ కానీ, నేను ఏదో మిషన్ తో చేస్తారేమో అనుకున్నాం, మనం కొని తినేటప్పుడు అలాగే అనుకుంటాం కదా. డైలీ చాలా ట్రెడిషనల్, ఓల్డ్ ట్రెడిషనల్ వర్క్. ఇప్పుడు చాలా కొన్ని ఈ ఏరియాస్ లోనే ఇవి చేస్తున్నారు, తక్కిన అటు సైడ్ అంతా దొరకవు కూడా ఇవి. సో రోజుకి ఎంతవరకు, ఎన్ని కేజీల వరకు చేస్తారండి? మా షాప్కే కదా ఒక 10 kgs అది చేస్తాం అలా. సో ఇప్పుడు ఎంతమంది వర్క్ చేస్తున్నారు మన ఫుడ్ గార్డెన్లో? మీరు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? ఎంతమందికి? మొత్తం 45 members అండి. 45 members. సో గ్రాడ్యువల్గా ముందు ఒక్కరితో స్టార్ట్ అయ్యి తర్వాత 4 members అంటున్నారు. ఒక్కసారిగా ఎందుకు అనిపించింది? అంటే మీకు ఆర్డర్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? మా ఊర్లోనే అన్నీ అయిపోతూ ఉంటాయి, కానీ బయట ఊరు నుంచి కూడా వస్తుంటాయి. ఇప్పుడు అన్ని టీవీలో అన్ని చూసేసి అడుగుతూ ఉన్నారని. లక్ష్మి, ఇది మా హోమ్ మేడ్ ఒడియాల రకాలు అనమాట. ఇంట్లో ఇది SPA పాపడ్స్ అనమాట. ఇవేమో ఎక్కువ నువ్వులతోని తయారైన అప్పడాలు. ఇంకా జీలకర్ర అప్పడాలు ఉంటాయి, ప్లెయిన్ అప్పడాలు ఉంటాయి. ఇది ప్లెయిన్ అప్పడాలు. ఓకే. సో అంటే కొన్ని మిషన్తో తయారు చేసిన అప్పడాలకి హోమ్ మేడ్ అంటే మనుషులతో తయారు చేసిన అప్పడాలకి ఆ డిఫరెన్సేషన్ టేస్ట్లోనేనా లేకపోతే లుక్లో కూడా ఉంటుంది. అది కట్టలాగా ఉంటుంది, ఇది చూసారా కొంచెం డొప్పలాగా థిక్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ చూపుకు కూడా కనిపిస్తూ ఉంది మనకి. కానీ స్మెల్ కూడా చాలా బాగా హోమ్లీగా అనిపిస్తుంది. అంటే పాత తరంలో అమ్మమ్మ ఎక్కువ వాడుతూ ఉంటారు, ఇంగువ గట్ట వాడతాం కదా, అందుకు డిఫరెంట్. ఇప్పుడు అందరు ఇంగువ వాడట్లేదు కూడా చాలా మంది. సో ఎన్ని ఫ్లేవర్స్ ఇస్తారండి? మేము అప్పడాల్లోని ఒక 6 రకాలు చేస్తాం. ఇవేంటివి? ఒరిపిండి. ఓకే.
దీంట్లో క్యారెట్ బీట్రూట్ కూడా చేస్తూ ఉంటాం. ఫ్లేవర్స్ మళ్ళీ మారుతూ ఉంటుంది. అంటే పూర్తిగా క్యారెట్ పేస్ట్ చేసి కలిపేస్తాం అనమాట. కొన్నిట్లో బీట్రూట్ పేస్ట్ చేసి వేస్తాం, కొన్నిట్లో క్యాప్సికమ్ పేస్ట్ చేసి వేస్తాం. అలాగా సో టేస్ట్ లో కూడా కొంచెం డిఫరెన్షియేషన్, టేస్ట్ కలరు అన్నీ మారిపోతాం. హెల్దీ కూడా హెల్దీ వర్షన్ లానే సగ్గుబియ్యం వడియాలన్నమాట. ఇన్ని రకాలు మిమ్మల్ని అప్రోచ్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి, కన్యాకుమారి గారికి కాల్ చేసేయాలి అని ఎందుకు అనిపించింది? అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఇప్పుడు తల్లి ఎలాగైతే పిల్లల కోసం అన్నీ చేస్తూ ఉంటారో అలాగే మన దగ్గరికి వస్తే మనం అన్ని రకాలు చేసి ఈ సమాజానికి కానీ మన ఊరికి మెయిన్గా అన్ని ట్రెడిషనల్ ఐటమ్ ఇద్దామనేసి స్టార్ట్ చేసాం అనిపించింది. సో అప్పడాలు, పచ్చళ్ళు, పొళ్ళు, స్వీట్స్, ఎవ్రీథింగ్. సారీ సామాన్లు, సారీ పెట్టాల్సిన పిండి వంటలు కూడా మీ దగ్గర దొరుకుతాయి. సో ఫుడ్ గార్డెన్లో ఇంకా ఇంకా ఏమేమి మేక్ చేస్తారో అన్నీ కూడా చూద్దాం రండి. సో ఇంతకు ముందైతే అమ్మమ్మలు పొడులు తయారు చేయడము లేకపోతే పచ్చళ్ళు పెట్టి పంపించేవాళ్ళు, ఎందుకంటే అంత టైం ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు కాబట్టి. సో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకునేలా మీ దగ్గర ఆల్ కలెక్షన్. మా అమ్మమ్మ వాళ్ళు కూడా అందరికి అడిగేసి అమ్మమ్మకి మా అత్తగారికి వీళ్ళందరికీ అడిగి వాళ్ళ తల్లికి నాలెడ్జ్ అంతా దీంట్లో ఒక్కొక్కరు ఎప్పుడైతే బిజినెస్ ఉమెన్ కన్నా ఒక అమ్మ క్యారెక్టర్ బాగా హైలైట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్ లో మనకి ఫుడ్, ఎందుకంటే ఎంత సంపాదించినా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఉమెన్స్ కి ఎలాంటివి కావాలి, అవసరాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు కూడా పాపం చాలా వరకు తయారు చేసుకోలేకపోతున్నారు. బట్ ఒక మంచి ప్రోడక్ట్ కొని ఇంట్లో పెడితే చక్కగా తింటారు. బియ్యం పిండి కూడా, బియ్యం నూక అవన్నీ కూడా మేము చేస్తున్నాం అనమాట. అంటే పసుపు గుండ, బయట దొరికిన పసుపు గుండలో రకరకాలు కలిపేస్తారు. మిరపకాయల్లోని కూడా మేము మిరపకాయలు కూడా చక్కగా తెచ్చి ఎండలో పెట్టి తుడుములు తీసి చక్కగా ఆడించి ప్యాకింగ్ చేస్తాము. మాది తీసుకెళ్ళిన వాళ్ళు చాలా అంటే చాలా అసలు అందించలేము. చోడు పిండి, ఉలవ పిండి, ఉలవ కట్టు కూడా చేసుకుంటారు మా సైడ్ అయితే. ఇది మజ్జిగ మిర్చి అంటారమ్మా, చాలా మందికి ఫేవరెట్. సో ఈ కాంబినేషన్ కూడా మీకు బాగా తెలుస్తుంది, అందించడమే కాదు, పప్పుతో ఈ ఆవకాయ బాగుంటది ఇలా అన్నట్టు, పొడులు ఇలా వడియాలు ఇలాంటివి కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారమ్మా. వచ్చిన కస్టమర్స్ కి ఇది ఇలా చెయ్యండి, తీసుకొని వెళ్ళి ఇలా వాడండి అనేసి కూడా చెప్తాను. ఎస్ అండి, ఇన్ని రకాల వంటకాలు చేస్తున్నారు కదా, కొంత ఎక్స్పెరిమెంట్ కూడా అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి ఒక ప్రాసెస్ లో చేసి మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ స్పెషల్ గా చేస్తే మరి కొంత టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ మారుస్తూ ఉంటాం, మార్చేస్తూ ఉంటాం. అంటే 1 year బ్యాక్ ఒకవేళ మన షాప్ కి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ లో కూడా, ప్రొడక్ట్ లో కూడా టేస్ట్. అంటే కస్టమర్స్ కొందరు చెప్తుంటారు కదా, మాకు ఇలా కావాలని కస్టమైజ్ గా చెప్తారు కదా, అది చూస్తే మనకి థాట్ లేకపోయినా వాళ్ళు చెప్పిన దీన్ని బట్టి మనం మార్చి వాళ్ళకి టేస్ట్ ఇస్తాం కదా, వాళ్ళు దాన్ని బట్టి మనం కూడా టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ మీకు ఉంటుంది కాబట్టి మార్చుకుంటాం అనమాట. బాగుంది, బాగాలేదు ఏదంటే. అదేమ్మా ఇది పిండి వడియాలు, నువ్వులు కూడా నేను ఆగట్లేదు, అంత టెంప్టింగ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెరుగన్నంతో భలే ఉంటాయి కదా, పెరుగన్నంతో పప్పు అన్నంతో చాలా బాగుంటది. ఇది ఎక్కువ ఫైబర్ కూడా ఉంటది అనమాట, హెల్దీ కూడా. ఆయిల్ తీసేస్తారు కాబట్టి ఒక వడియం తిన్నా చాలా ఫైబర్ వస్తుంది, కాల్షియం కూడా ఉంటది అనమాట. పెరుగన్నం, పప్పు అన్నం అద్దుర్స్. ఇది కన్యాకుమారి గారు, ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఇంటర్వ్యూ చేయడానికి వస్తే వంటలు నేర్పిస్తున్నారు నాకు. సో ఇందాక చక్కగా జంతుకులు వేయించారు, ఇప్పుడేమో బొబ్బట్లు. ఒక మాట అడగాలని ఉందండి మిమ్మల్ని. జనరల్గా మనం ఏదైనా వర్క్ చేస్తాం అనుకోండి ఒక ఆఫీస్లో, ఈ టైంకి వెళ్తాం, ఈ టైంకి వచ్చేస్తాం. బట్ బిజినెస్ అనేటప్పటికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు ఎలా ఉంటుంది ఫ్యామిలీ నుంచి సపోర్ట్? మెయిన్ థింగ్ మీ వారు, సో ఆయన స్ట్రగుల్ నుంచే మీరు ఎంచుకున్నారు కాబట్టి సపోర్ట్ మెయిన్ థింగ్ ఎలా ఉంటుంది మీకు? చాలా సపోర్టివ్గా ఉంటారండి, ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. అన్నిటినీ
మాకు దీనిగా ఉన్న మాకు ఏదైనా డబ్బులు అమౌంట్ కానీ మా బిజినెస్ పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారన్నమాట. నాకు ఫస్ట్ మీకు కాంప్లిమెంట్ ఒకటి ఇవ్వాలనిపించిందండి. మీ గార్డెన్లోకి రాగానే ఫస్ట్ ఒక ప్రేమ, ప్రతి వంటకంలో ఒక రిలేషన్. లడ్డూలు చూస్తే మా అమ్మ బాగా చేస్తారు, లేకపోతే బొబ్బట్లు చూస్తే మా అమ్మమ్మ, ఇలా ఒక రిలేషన్కి కనెక్ట్ అయి ఉంటాయి వంటలు అనేవి. నేర్చుకున్నదే కదా, అంతే కదండి. అంతే. సో అలా మీకు ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుందా? ఎవరైనా మీకు ఇలానే చెప్తారా వంటలు టేస్ట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే చాలా బాగున్నాయి ఈ తృప్తి మీ బిజినెస్లో మీ సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపిస్తుంది? చెప్తూ ఉంటారమ్మా, ఇంట్లో చేసినట్టుగా ఉంది అనేసి కస్టమర్స్ చెప్తూ ఉంటారు. చాలా పాతకాలం ఎక్కడో తిన్నామండి, మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చినట్టుగా ఉంది అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మీరు ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టొచ్చేమో, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు ఏమైనా ట్రెడిషనల్ ఐటమ్స్ కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవడం, ఆర్డర్ ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మాకు ఇన్ని బొబ్బట్లు కావాలి, లేకపోతే ఇన్ని బూరెలు కావాలి, ఇలా. సో అమ్మమ్మకొచ్చు వంటలు, అమ్మకొచ్చు, ఆ నెక్స్ట్ జనరేషన్కి వస్తుందా రాదా అనేది పెద్ద డైలమా. సో అలా ఏమైనా అనిపిస్తుందా? అడుగుతారా ఎవరైనా మాకు వంటలు కూడా నేర్పించండి అని? అంటే మరి ఇప్పటి వరకు అయితే ఎవరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే నేర్పించలేదమ్మా. అలాగా వస్తే మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తారు. దానికి కూడా రెడీ అయ్యి ఉన్నారు. దానికి రెడీ ఏంటుందమ్మా, మనకు వచ్చింది నేర్పిస్తేనే మనకి బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాళ్ళకి బాగుంటుంది. ఈ కాసేపట్లోనే నేను చాలా వంటలు చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఓనర్ తర్వాత వర్కర్స్ ఇలా అనిపించట్లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏదో ఇంట్లో శుభకార్యం ఏదైనా జరిగితే చూడండి, రోజు పెళ్లిలాగా ఉంటుంది, అందరూ కలివిడిగా వంటలు ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతారో అలా అనిపిస్తుంది. అందరూ చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక సక్సెస్ అంటే చాలా మంది ఉమెన్స్ ఉంటారు, ఇలాగ ఏమైనా చేయాలి కాకపోతే మాకు సపోర్ట్ లేదు, మేము అందుకే ఏమి చేయలేక ఇంట్లోనే ఉండిపోతున్నాం పిల్లల్ని చూసుకుంటూ అని. అఫ్ కోర్స్ అది కూడా చాలా పెద్ద పని అనుకోండి, ఇంట్లో ఫ్యామిలీని నడపడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అంటే ఖాళీగా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి మనకు వచ్చింది డెడికేషన్తో వదలకుండా చేస్తే ఏదైనా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఎందుకు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాను ఈ బిజినెస్లో అలాగే ఎప్పుడూ అనిపించలేదు, నాకు ఎప్పుడూ అనిపించలేదు. మా వార్తలకు సపోర్ట్ కానీ మా స్టాఫ్ అందరికి సపోర్ట్ కానీ అంత బాగుంటుంది కాబట్టి మరి నాకు ఎప్పుడూ అనిపించలేదు ఇప్పటి వరకు. 10 yearsలోని నాకు ఒక్కరోజు కూడా అనిపించలేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అప్పుడు అనిపించిందా పెళ్ళైన తర్వాత నేను ఏమైనా జాబ్ చేస్తానా? నాకు ఏమీ లేదు అసలు, జస్ట్ హౌస్ వైఫే నేను, అంతే. సో ఇంక ఇదే అనుకున్నారు, కానీ ఇలా బిజినెస్ లోనికి వెళ్తానని ఇంత సపోర్ట్ నాకు దొరుకుతుందని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఊహించలేదమ్మా, అనుకోకుండా. సో అలర్ట్గా ఉండాలి, కాసేపు రిలాక్స్ అయినా కూడా అన్నీ ఇంకా అయిపోయినట్టే. చక్కెరలు చుట్టడం చూసాం కదా, సో ఇప్పుడు ఇది ప్రాసెస్లోకి వెళ్తుంది. ఇంకో డౌట్ అండి, ఇక్కడ అందరూ చాలా వర్క్ స్పీడ్, ఒక్కరు ఒక ఐటెం దగ్గర కాకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరే ఇక్కడ ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా వీళ్ళకి వంటల్లో, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు వంటల్లో బాగా వెల్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారా? ట్రైన్డ్ ఉన్న వాళ్ళు కదమ్మా, ఇక్కడికి వచ్చి మాతో పాటు ఫస్ట్లోని పక్కన ఏదో అందించడం చేయడం చేస్తారు, హెల్ప్ చేస్తూ అలాగ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అన్నమాట. టిప్స్ అలా చెప్తూ ఉంటాం కదా, మా ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఈజీ, ఇంకా మాకే కష్టమయ్యేది నేర్చుకోవడం. ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడం కానీ ఫ్లేమ్ కూడా చాలా లోలో ఉండాలి, వేడికి ఎలా ఉండాలి, ఎంత వేడిగా ఉంది ఆయిల్ ఏంటి. ఇప్పుడు చుప్పులు అనుకోండి, చూడండి ఒక ముక్క వేసి చూసాము, అది పైకి వచ్చింది, ఆ ఫ్లేమ్ సరిపోయింది, అలాగా చూసుకుంటూ మనం చేసుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంటలు? ఎంత పర్ఫెక్షన్, ఎంత పెద్ద యూనిట్ రన్ చేస్తున్నారంటే అమ్మమ్మ నుంచా, అమ్మగారి నుంచా, లేకపోతే అమ్మ వంటలు బాగా చేస్తారమ్మా.
మా అమ్మ వంటలు బాగా చేస్తారు. అక్కడ నుంచి మా నాన్నగారికి మా వారికి ఫుడ్ ఇష్టం. అక్కడ నుంచి అలాగా ఆ ఇష్టాన్ని మీరు తీసుకుని బిజినెస్ వాళ్ళ కోసం చేయడం, అన్ని ఇంటి దగ్గరే చేసుకోవడం అలవాటు అనమాట. అలాగా మనం నేర్చుకున్నాం కదా, మనం ఇంకేం చేయగలం ఆడవాళ్ళు కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళతో చేసుకుంటే బాగుంటుందని సరదా. సో ఇప్పుడు ఏ ఫుడ్ మనకి ఏవైనా నచ్చిన ఐటమ్ మీద తీసుకొని వెళ్తే డైరెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు చెప్తారా ఇది ఇన్ని రోజులే ఉంటుందండి, ఇది ఇన్ని రోజులు స్టాక్ ఉంటుంది, ఇన్ని రోజుల వరకే ఫ్రెష్గా ఉంటుంది అని మీరు అలా కూడా కస్టమర్స్కి గైడ్ చేస్తారా? చేస్తాము. ఎవరైతే చెప్తారో దూరం తీసుకెళ్తామంటే అప్పుడు చెప్తాం, ఇది వద్దు, ఇది కావాలి, ఇది తీసుకెళ్ళండి, ఇది బాగుంటుంది, మీకు ఇన్ని రోజులు వస్తుంది అనేసి కూడా చేస్తాం. సజెషన్స్ కూడా ఇస్తాం. అంతేగాని ఏదో మనకి బిజినెస్ అవుతుంది ఆ థాట్ అనేది కాకుండా కాదు, మళ్ళీ ఫర్దర్గా మా దగ్గర రావాలి కదా వాళ్ళు, అందుకోసం వాళ్ళకి మేము గైడ్ చేసి పంపిస్తాం. అలాగే ఫారెన్ పంపించాలి అనుకోండి, ప్యాకింగ్ కానీ ఇవి కానీ చాలా ఇక్కడ వాళ్ళు పిల్లలు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో వీళ్ళు చెప్పేస్తే వాళ్ళకి పంపించేస్తాం అన్నమాట. అలా పంపిస్తాం.